హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. డిఎస్సీలో పోస్టులు పెంచాలని, పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయూలో ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు ఓయూ పోలీసులు. గుంటూరు కిడ్నీ మార్పిడి కేసుపై వైద్య శాఖ ఆరా తీసింది. నిబంధనల ప్రకారమే డొనేట్ చేసినట్లుగా అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆర్గాన్ డొనేట్ పై కలెక్టర్ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది వైద్య శాఖ. ఇకపై కలెక్టర్ స్థాయిలో వెరిఫికేషన్ జరగనుంది. ఆర్గాన్ డొనేట్ చేసే వారిని విచారించనున్నారు కలెక్టర్. అనకాపల్లి జిల్లా పప్పుగొండుపాలెంలో 14 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ సత్యనారాయణను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నిందితుడిని 48 గంటల్లో పట్టుకుంటామన్న హోంమంత్రి అనిత మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. కావాలంటే ఇసుక పాలసీపై విచారణ చేసుకోవచ్చన్నారు. అటు ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నారు వైవి సుబ్బారెడ్డి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రైతు భరోసా పథకానికి సంబంధించి అభిప్రాయ సేకరణను ఖమ్మం కలెక్టరేట్లో ప్రభుత్వం నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘాల నేతలు నుంచి అభిప్రాయాలను సేకరించారు. రైతు బంధును సీలింగ్ తో పాటు కౌలు రైతులకు సంబంధించి సాయంపైన అభిప్రాయాలు సేకరించారు మంత్రులు. తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాన్ని సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనాన్ని పాటించాలని హైకోర్టు తెలిపింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హెచ్చరించింది. జడ్జీలు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు మీడియా బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 23న కౌంటర్ను దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. అసెంబ్లీ స్పీకర్ తమ ఫిర్యాదును స్వీకరించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల స్పీకర్కు ఫిర్యాదు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఫిర్యాదును పోస్టులో పంపడంతో దాన్ని స్వీకరించకుండా తిప్పి పంపారు స్పీకర్. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి దగ్గర భారీ కంటైనర్ బీభత్సాన్ని సృష్టించింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతూ ఉన్న సమయంలో రోడ్డు దాటుతున్న స్కూటీని తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టిన కంటైనర్ అవతలి లేన్లోకి దూసుకుపోయింది. విజయవాడ వైపుకు వెళుతూ ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. సమీపంలో సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. పొంగనూరు మండలం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు టీడీపీ నేతలు. అంతేకాదు బాధితుడి టమాటో పంటను కూడా మార్కెట్కు వెళ్లనివ్వకుండా అడ్డగించారు. ఆవులకు మేత వేయటం కూడా నేరమంటూ ఆంక్షలు విధించారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపటం సీఎం రేవంత్ కు చేత కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నారన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఉందని మండిపడ్డారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చిన్నచింతకుంట గ్రామంలో కొండపోచమ్మ సాగర్ కాల్వ సర్వేకు వెళ్లిన ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులను గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. భూమిని కోల్పోతున్న రైతులకు భూమి లేదా ఎకరాకు 60 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే మొత్తం కాల్వని రద్దు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయకుండా పనులు మొదలు పెడితే అడ్డుకుని తీరుతామని అధికారులను రైతులు హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ కు కృష్ణా డెల్టా నీటిని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా ఈస్టర్న్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువకు 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కృష్ణమ్మకు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. జియమ్మవలస మండలం కుదమ గ్రామ సమీపంలో 6 ఏనుగులు సంచరిస్తూ అరటి తోటలను ధ్వంసం చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో పండించిన పంటను ఏనుగులు నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గ్రామంలో ఎవరిపై దాడికి దిగుతాయోనని భయాందోళన చెందుతున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కొండపై గడువు తీరిన పాల వినియోగం కలకలం రేపుతోంది. ఓ జ్యూస్ షాప్ లో ఎక్స్పైరీ ముగిసిన పాల ప్యాకెట్లతో జ్యూస్ తయారు చేస్తున్నారని ఓ భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దేవస్థాన అధికారులు జ్యూస్ షాప్ లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భారీగా గడువు తీరిన పాల ప్యాకెట్లు బయటపడ్డాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించిన ఘటనపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. గత రాత్రి వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఇంజెక్షన్ ఇచ్చారు. అది కాస్త వికటించడంతో వారందరినీ అనకాపల్లికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో నక్కపల్లి ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై సిబ్బందిని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిటియు తదితర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయడంతో పాటు ఫ్యాక్టరీ ఇన్ఫెక్షన్ శాఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ వినియోగదారుల ఇక్కట్లు చెప్పనలవి కావటం లేదు. ఈ కేవైసీ నమోదు కోసం ఉదయం నుంచి గ్యాస్ కంపెనీల ఎత్త వినియోగదారులు బారులు తీరారు. ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకం ఎప్పుడు అమలు చేస్తోందన్న ఆందోళనతో ఈ కేవైసీ కోసం గ్యాస్ కంపెనీల ఎత్త జనం పోటెత్తారు. ఏజెన్సీలు కస్టమర్ల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయకపోగా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేదు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్ పదవి స్వీకరణ కార్యక్రమం జరిగింది. గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొట్నాక్ తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. మలక్పేట్ కార్యాలయంలో వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తునేని వీరయ్య బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ లో వైర్లెస్ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం జరిగింది. రోటరీ క్లబ్ డైరెక్టర్ శ్రీనివాస్ సౌజన్యంతో డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ 16 కెమెరాలను ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తాజ్పూర్ లో వైర్లెస్ సీసీ కెమెరాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని రాంప్రసాద్ అన్నారు. చోరీ కేసుల్లో దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ సమీపంలో రైతు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా యోజన అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కిసాన్ మోర్చా ఆందోళనకు దిగింది. మెదక్ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు శాంతియుత సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు పెరిగాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్పల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావు మరణించగా భౌతికాయానికి ఎర్రబెల్లి నివాళులర్పించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరెంటు కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనందనగర్, మాసప్ ట్యాంకుల్లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరువయ్యారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ బొల్లారం టిమ్స్ హాస్పిటల్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. హాస్పిటల్ పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అనంతరం ఇంజనీర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో 128 ఎకరాల మొక్కలు నాటి వనాలు పెంచుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా జామండ్లపల్లి అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీ శాఖ అధికారి బత్తుల విశాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 200 మంది విద్యార్థులకు కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. విద్యా సంవత్సరం వృధా చేయొద్దంటూ ప్లగ్ కార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మొత్తం పిల్లలు 200 వరకు ఉండగా 36 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. వెంటనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు 5వ రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కురుకుళ్ల క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు పాత హరిజనవాడలో మతిస్థిమితం లేని మానసిక వికలాంగురాలిపై ఓ క్రూరుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మానసిక వికలాంగురాలపై అదే కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సంపద వనంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. డిఆర్డీఓ పీడీ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బొజ్జా పటేల్ మొక్కలు నాటారు. నేడు మనం నాటే మొక్కలే వృక్షాలుగా ఎదిగి భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్ అందిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు.